పోటీ చేసి నా గుర్తు వచ్చేస్తే ఓకేనా కదిరియకు నీట్గా నన్ను గెలిపిస్తే మీకు ఏమన్నా ఏ ప్రాబ్లం వచ్చినా ఏ సమస్య ఏం కావాలన్నా నన్ను అడగవచ్చు వచ్చి. నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడ బడిలోనే ఉంటాను. ఏ ప్రాబ్లం వచ్చినా నాకు అక్కడికి రావచ్చు. మీకు స్పోర్ట్స్ కావాలంటే నేను ఇప్పిస్తా, మేడం అడిగి మరి ఇప్పిస్తా. స్పోర్ట్స్ అంటే థ్యాంక్ యూ. Respected headmaster, teachers, servants, and my dear friends, good morning to all. నేను స్కూల్ ఎస్పీఎల్ గర్ల్గా పోటీ చేస్తున్నాను. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు చెప్పండి, నేను సార్తో మాట్లాడతాను. చేయండి, నన్ను గెలిపించండి. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటా. స్పోర్ట్స్లో, ప్రోగ్రామ్స్లో, దేంట్లోనైనా. నా గుర్తు పెన్సిల్. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. పేరెంట్స్కి గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. నేను ఎస్పీఆర్ బాయ్గా స్కూల్లో నిలబడుతున్నాను. నాకు ఓట్ చేయండి, ఓట్ చేసి నన్ను గెలిపియండి. మీకు ఏది కావాల్సి వచ్చినా నాకు అడిగి రండి, నేను చూసుకుంటా ఏం కావాలన్నా. సరే, థ్యాంక్ యూ. నా గుర్తు బుక్. Good morning to all of you, respected teachers and my dear friends. నేను స్కూల్ హెడ్ గర్ల్గా నిలబడుతున్నాను. అందరూ నాకు తప్పక ఓటేయండి. మీకు ఏ హెల్ప్ కావాలన్నా నేను చూసుకుంటాను. ఏ సమస్య వచ్చినా నా దగ్గరికి రండి. అక్క, నాకు ఈ సమస్య ఉందని మీరు చెప్పండి, నేను తప్పక నెరవేరుస్తాను. గేమ్స్లో కానివ్వండి, కల్చరల్ ప్రోగ్రామ్స్లో కానివ్వండి, ఏదైనా నేను చూసుకుంటాను. నా గుర్తు వచ్చేసి బాటిల్ గుర్తు. అందరూ ఓటు వేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ టు ఆల్ రెస్పెక్టెడ్ సర్పంచ్ అండ్ టీచర్స్, మై డియర్ ఫ్రెండ్స్. నేను ఎస్బీఆర్ హెడ్ గర్ల్గా పోటీ చేస్తున్నాను. అందరూ నాకు ఓటేసి గెలిపిస్తారనుకుంటున్నాను. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వచ్చి నాకు చెప్పండి, తప్పక మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను. మై సింబల్ ఈజ్ రింగ్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ టు ఆల్. మై నేమ్ ఈజ్ సంజన, 10th క్లాస్. నేను స్కూల్ హెడ్ గర్ల్గా నిలబడుతున్నాను. నా గుర్తు వచ్చేసి టేబుల్. అందరూ ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. మీకు ఏమైనా సమస్యలు వస్తే నాకు వచ్చి చెప్పండి, కంపల్సరీ అది తీరుస్తానని మాటిస్తున్నాను. థ్యాంక్ యూ. అరుణ్ తేజ, ఏమైనా మాట్లాడతావు బాబు? పోటీ చేస్తున్నావు? మన నరేష్ గారు చాలా మీకు చదివితే ఒక గోల్ అంటూ ఉండాలి, మనం చేయబోయే పని ఏం చేయాలి అనేది ముందు నిర్ణయించుకొని ఒక ఆశయం, ఆలోచన ఉండాలని చాలా చక్కగా వివరించారు. కానీ మగపిల్లల కంటే ఆడపిల్లలే ఎక్కువ మంది హుషారుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. మరి మాకు ఒక గోల్ ఉందని చెప్పిన వాళ్ళు కాకుండా చెప్పిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. మీరు మళ్ళీ ఏదో ఒక సందర్భంలో మనం ఇలా కూర్చున్నప్పుడు మీరందరూ ఏదో ఒక గోలు తప్పనిసరిగా, అంటే మేము చెప్పమనే చెప్పినందుకు చెప్పడం కాదు, మీరు తప్పనిసరిగా ఒక గోలు ఏం చేయాలో చదువుకొని అనేది తప్పనిసరిగా నిర్ణయించుకొని ఆలోచనలో ఉండాలి. ఉంటూ తప్పనిసరిగా ఇంకోసారి ఇలా ఏదో ఒక సందర్భం కూర్చున్నప్పుడు ప్రతి ఒక్కరు చెప్పాలని కోరుతున్నాను నేను. ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళ వరకు ఇక్కడ ఉండండి, మిగతా క్లాస్ వాళ్ళు లంచ్కి వెళ్ళండి. గొడవ చేయకుండా నిదానంగా 10th క్లాస్ వాళ్ళు మాత్రమే ఉండాలి. దానికి సంబంధించిన పుస్తకాన్ని మీకు గిఫ్ట్గా ఇస్తున్నారు. 1 by 1 వచ్చి సర్పంచ్ గారి చేతుల మీద తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. 1 by 1 రండి. లైన్ లైన్ లైన్. ఇది కూడా
కరుణాకర్ గారు, ఉపేందర్ గారు, ఉదయ్ గారు, మధు గారు ఈ నలుగురు స్పాన్సర్ చేస్తున్నారు. వారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. కరుణాకర్ గారు, ఉపేందర్ గారు, ఉదయ్ గారు, మధు గారు రండి.